ఏం చెప్పబోతున్నానంటే రీసెంట్‌గా నేనొక ఫ్లటర్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యానన్నమాట. ఆ ఫ్లటర్ ఇంటర్వ్యూ కంపెనీ ఏందంటే గ్రావిటీ. సో, ఫస్ట్ రౌండ్ ఒక బేసిక్‌గా ఇంటర్వ్యూ చేశారు. దాని తర్వాత వాళ్ళు టాస్క్ ఇచ్చారన్నమాట. ఆ టాస్క్ నేను కంప్లీట్ చేసి వాళ్ళకి పంపించా. ఆ టాస్క్ ఎట్లా చేశా కదా! అది రియల్ టైమ్ ప్రాజెక్టే కదా! మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు గూడా హెల్ప్ అయితదని, నేనిప్పుడు ఆ కోడ్‌ని రన్ చేశా వీఎస్ కోడ్‌లో. రన్ చేసి ఇప్పుడు మీకు ఈ ఫ్లో కోడ్ ఎట్లా ఉంటదని అండ్ ఈ కోడ్ గూడా నేను గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేశా. ఇదంతా గూడా మీకిస్తా. ఫస్ట్ మనం టాస్క్ చూద్దాం. తర్వాత కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏది ఎట్లా చేశా అని. మీరు ఏ ఫ్లటర్ ఇంటర్వ్యూ మొబైల్ అప్లికేషన్ రిలేటెడ్ ఏదైనా అడిగినా గాని వాళ్ళు బేసిక్‌గా అయితే ఒక టాస్క్ ఇస్తారు. నేను ఇన్ని సంవత్సరాల్లో అటెండ్ అయ్యే చాలా ఇంటర్వ్యూస్. వాళ్ళేందంటే ఒక టాస్క్ ఇచ్చి ఆ అప్లికేషన్ చేయమని చెప్తారనమాట. నా కేస్‌లో ఏందంటే ఇది సూరత్ బేస్డ్ కంపెనీ అనుకుంటా. మనకి ఒక టాస్క్ ఇచ్చారు. లైక్ క్రియేట్ ఏ బేసిక్ పోకీమాన్ కార్డ్ లిస్ట్ అప్లికేషన్ అని. నేను అటెండ్ అయ్యింది ఏందంటే లీడ్ రోల్‌కి అటెండ్ అయ్యానన్నమాట. యాక్చువల్‌గా ఇది మెయిల్. మనకి ఇది లీడ్ రోల్‌కి మనం అటెండ్ అయితే మనకి ఇచ్చిన టాస్క్ అన్నమాట ఇది. ఇక్కడ మనకు బేసిక్‌గా ఏమడుగుతున్నారంటే ఏదైనా అంతే అన్నమాట. మీరు మొబైల్ అప్లికేషన్ అటెండ్ అయితుంటే ఖచ్చితంగా ఒక టాస్క్ బేస్డ్ రౌండ్ అయితే ఉంటది. ఆహ్, ఫస్ట్ ఏందంటే ఇట్లా ఈళ్ళు ఏం చెప్పారంటే ఇదన్నమాట. ఇది ఫీచర్స్ అండ్ ఇది వాళ్ళకి కావాలి. ఇవి ఖచ్చితంగా ఈ టెక్ స్టాక్‌ని యూజ్ చేయమని చెప్పారు. ఫస్ట్ ఏమో క్రియేట్ ఏ పోకీమాన్ కార్డ్ లిస్ట్ ఫర్ సెర్చింగ్ విత్ ఏపీఐస్. ఇక్కడ మనకి 2 ఏపీఐస్ ఇచ్చారన్నమాట. మనకి అంటే ఈ ఏపీఐస్ హిట్ చేస్తే ఏమొస్తదంటే మీరు డైరెక్ట్‌గానే ఈ ఏపీఐస్‌ని ఇక్కడ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఏందంటే మనకు డైరెక్ట్‌గా జేసన్ డేటా వస్తది. ఇట్లా మనకి జేసన్ డేటా వస్తది. ఈ జేసన్ డేటాని మనం యూఐలో డిస్‌ప్లే చేయాలన్నమాట. ఇది మనకి బేసిక్ టాస్క్, పెద్ద కాంప్లెక్స్ టాస్క్ ఏం గాదు. సో, నేను జేసన్ వ్యూవర్ వాడి నేను చూస్తున్నా. సో, మనకి మొత్తం 18,000 రికార్డులున్నాయి. ఆహ్, అందులో ఇక్కడ మనం ఇంకోటేందంటే ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ వాడామనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి 18,500 రికార్డులున్నాయి. అంటే మనం ఏందంటే మనం యాప్ ఓపెన్ చేయగానే 18,000 రికార్డులను గూడా మనం ఒకేసారి లోడ్ చేయమనమాట. ఇక్కడ మనం ఏందంటే ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ చేస్తాం. అంటే ఎవ్రీ టైమ్ ఇక్కడ పేజ్ అని ఉంది కదా! పేజ్ 1 అండ్ పేజ్ సైజ్ 10 అని. అంటే ఎవ్రీ టైమ్ మనం ఓన్లీ 10 రికార్డ్స్ మాత్రమే చెక్ చేస్తామనమాట. ఇట్లా కిందకి స్క్రోల్ చేసినప్పుడల్లా మనం ఆ పేజ్ నంబర్‌ని చేంజ్ చేసి నెక్స్ట్ 10 సెట్ ఆఫ్ రికార్డ్స్‌ని తెచ్చుకుంటాం అనమాట. ఈవెన్ యూట్యూబ్ అయినా, ఫేస్‌బుక్ అయినా కూడా అంతే అనమాట. ఇన్‌స్టాగ్రామ్ అయినా. ఒకేసారి 1,00,000 రికార్డులు ఉంటే 1,00,000 రికార్డులు కాదు. ఓన్లీ ఫస్ట్ 10 రికార్డులు తెస్తది. తర్వాత స్క్రోల్ చేసే కొద్దీ వస్తదనమాట. అక్కడ మనం ఈ పేజినేషన్ కాన్సెప్ట్ వాడతాం. అండ్ మొబైల్‌లో ఏమో మనం ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ వాడతాం అనమాట. ఒక స్క్రీన్ 80% స్క్రోల్ కాగానే నెక్స్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ తీసుకొనొస్తాం. అది కూడా నేను చెప్తా ఎట్లా అనేది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా! ఈ ఏపీఐ ఉంది కదా! ఈ ఏపీఐలో ఏందంటే ఫస్ట్ ఏందంటే మనం పేజ్ అంటే మన ఎన్నో పేజ్ అనమాట. సపోజ్ 2. ఒకవేళ పేజ్ 2 అని కొడితే మనకి మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ వస్తాయి. పేజ్ సైజ్ అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. మనకి ఎట్ ఏ టైమ్ 10 కావాలా, ఒక 100 రికార్డులు కావాలని. మోస్ట్‌లీ 10 అయితే సరిపోయిద్ది. మనకి యూజర్ మీద కూడా బర్డెన్ పడకుండా మనకి ఉంటదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఏపీఐ అనమాట. ఒక సెర్చ్ ఏపీఐ కూడా ఇచ్చేసారనమాట. అంటే మనం ఏదైనా ఒక సెర్చ్ చేస్తే మనకి ఈ రిజల్ట్స్ లోంచి మనకి ఆ డేటా కూడా మనకి డిస్‌ప్లే చేయాలని ఆహ్, ఇది ఒక ఏపీఐ ఇచ్చారు. ఒకసారి ఈ రెస్పాన్స్‌ని కూడా చూద్దాం. ఇది కూడా ఏందంటే జస్ట్ మనకి ఏదైనా ఒక సెర్చ్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ రికార్డ్స్ వస్తాయి. వీడేమో 250 ఇచ్చుకుండు. మనం దాంట్లో కూడా 10 ఇచ్చుకొని పేజినేషన్ అప్లై చేయొచ్చనమాట. సో, బేసిక్‌గా పేజినేషన్ అంటే ఎట్లుంటదంటే నేను గూగుల్ ఓపెన్ చేస్తా. ఫ్లటర్, ఫ్లటర్ అని కొట్టి ఇక్కడ కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మాకు చూసారా మనకి ఓన్లీ గూగుల్ కొన్ని సెట్ ఆఫ్ పేజెస్ మాత్రమే ఇచ్చింది. కానీ మనం దీని మీద మనం క్లిక్ చేస్తే సెకండ్ పేజ్‌కెళ్తే ఇంకొన్ని రికార్డ్స్ వస్తాయి. థర్డ్ పేజ్‌కెళ్తే ఇంకొన్ని రికార్డ్స్ వస్తాయి. ఇదేంటంటే మాన్యువల్ పేజినేషన్ అన్నమాట. మనం మొబైల్‌లో ఏం చేస్తాం యూజర్‌కి అట్లా ఇస్తే బాగోదు కదా! మనం ఏం చేస్తామంటే ఇట్లా కిందకెళ్ళే కొద్దీ మనం డేటాని గెట్ చేసుకుంటాం అన్నమాట. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం. అదే డిఫరెన్స్ దానికి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వాళ్ళేమడిగారు? యాప్ బార్ విత్ సెర్చ్ టెక్స్ట్ అడిగారనమాట. ఫస్ట్ ఈ 2 ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసి చూస్తాం. తర్వాత ఏందంటే ఒక సెర్చ్ అడిగారు. ఇక్కడ మనం ఏదైనా ఒక సెర్చ్ చేస్తే ఇప్పుడు సపోజ్ సాయి గోపి అని సెర్చ్ చేశా. సాయి గోపి అని సెర్చ్ చేస్తే ఇట్లా ఏదైనా రిజల్ట్స్ రాకపోతే నో పోకీమాన్ ఫౌండ్ అని వస్తది. క్లియర్ చేసుకోవచ్చు. ఒక సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కీవర్డ్ జనరేషన్స్ అని ఉంటది కీవర్డ్. సో, ఇప్పుడు మనం దాన్ని సెర్చ్ చేసినాం అనుకోండి మనకి రిజల్ట్స్ వస్తాయి. అంటే వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ కీవర్డ్స్ ఇచ్చారు. దాన్ని సెట్ చేస్తే మాత్రం రిజల్ట్స్ వస్తున్నాయి. అన్నిటికి రావట్లేదు.
సో ఇట్లా మనం సెట్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే హోమ్ స్క్రీన్ లో ఏదైతే ఉందో దాన్ని రీయూజ్ చేసుకున్నాం. మనకు ఆల్రెడీ హోమ్ స్క్రీన్ లో ఏపీఐ ఉంది కదా, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే కార్డు వచ్చిందో సేమ్ ఇదే కార్డ్ని సెర్చ్ చేసినప్పుడు కూడా మనం ఇదే కార్డు లోపల దాని మీద క్లిక్ చేస్తుంటే మనం అదే డేటాని కూడా మనం చూపిస్తున్నాం అనమాట. అంటే రీయూజ్ చేసుకున్నాం సేమ్ బిడ్జెట్ ని, సేమ్ స్క్రీన్ ని అన్ని చోట్ల రీయూజ్ చేసుకున్నాం. సపోజ్ దీని మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, డీటెయిల్స్ పేజ్కి వస్తా. ఈ డీటెయిల్స్ పేజ్ అను ఈ పేజ్ సేమ్ అనమాట. లైక్ హోమ్ స్క్రీన్ లో చూపించేది, సెర్చ్ లో చూపించేది, అక్కడ ఇక్కడ డిఫరెంట్ వ్యూ ఏం లేదు, సేమ్ దాన్ని రీయూజ్ చేసుకున్నాం, జస్ట్ మోడల్ ఒకదాన్ని మార్చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఏమడిగిండు, లిస్ట్ ఆఫ్ కార్డ్స్ విత్ పేజ్ నేషన్స్, ఇమేజ్ అండ్ టైటిల్. ఓకే, మనకి ఇట్లా ఒకటి అడిగింది అనమాట, ఇట్లా కార్డ్ లిస్ట్ చూపించాలి, 2x2 గ్రిడ్, ఇది మనకు గ్రిడ్ లో పెట్టాం అనమాట, గ్రిడ్ వ్యూ బిల్డర్ లో. అండ్ పేజ్ నేషన్ అంటే ఇట్లా స్క్రోల్ చేసే కొద్దీ మనకి ఇట్లా డేటా రావాలి, దాన్ని పేజ్ నేషన్ అంటారు. ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ ఆన్ క్లికింగ్ ఆన్ ద కార్డ్ డీటెయిల్స్ లైక్ అటాక్స్, ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఏదైనా ఒక యానిమేషన్, ఇక్కడ మనం బేసిక్ హీరో యానిమేషన్ వాడాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఫ్రంట్కి వస్తుంటే చూసారా మనకి ఎట్లా పేజ్ అవుతుందో. సో ఇక్కడ మనం ఏంటంటే బేసిక్ ఒక హీరో అప్లికేషన్ మనం సారీ హీరో యానిమేషన్ యూజ్ చేసి ఆ బేసిక్ డీటెయిల్స్ చూపిస్తున్నాం అనమాట. మళ్ళీ సర్వర్ నుంచి ఏందేమో ఇక్కడ ఆల్రెడీ మన మోడల్లో డేటా ఉంటుంది కదా, ఆ డేటాను మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. అండ్ మేనేజ్ ద యాప్ రౌట్, యాప్ రౌట్ ను కూడా మేనేజ్ చేయమని చెప్పారు. మనం దీనికి గెటెక్స్ వాడడం స్టేట్ మేనేజ్మెంట్ కింద, అదొకటి. అండ్ హెచ్టిటిపి వాడాం అనమాట డేటా గెట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఏం చెప్పిందంటే డిస్ప్లే ఇమేజెస్ విత్ క్యాచింగ్ అండ్ యూజ్ స్టేట్ మేనేజ్మెంట్, గెట్ ఇస్ ప్రిఫర్ ఫస్ట్ ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్. వీళ్ళు ఏంటంటే గెట్ యూజ్ చేస్తారు, నాకు అన్ని వచ్చు కదా, బ్లాక్ వచ్చు, ప్రొవైడర్ వచ్చు, రివర్ పాడ్ వచ్చు. వీళ్ళు గెట్ ఎక్స్ యూజ్ చేయమన్నారని నేను కూడా గెట్ ఎక్స్ యూజ్ చేసా. అండ్ నేను కూడా మోస్ట్లీ ప్రిఫర్ చేసేది గెటే అనమాట. అండ్ డిస్ప్లే క్యాచింగ్ ఇమేజ్ అంటే మనకి ఫ్లటర్ లో క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ ఉంది కదా, క్యాచీ నెట్వర్క్ ఇమేజ్, ఈ ప్యాకేజ్ యూజ్ చేశాను అనమాట. ఇదేం చేస్తుందంటే ఇది వాడకుండా ఇమేజ్ డాట్ నెట్వర్క్ వాడాం అనుకోండి, ప్రతిసారి ఇమేజ్ డౌన్లోడ్ అయ్యింది అనమాట. మనకి అట్లా కాకుండా ఓన్లీ ఒకసారి డౌన్లోడ్ అయిన ఇమేజ్ మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి బెటర్ పర్ఫార్మెన్స్ ఉండడానికి మనం ఏం చేస్తామంటే క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ వాడితే ఇది ఏంటంటే సేమ్ యూఆర్ఎల్ వస్తే రెండోసారి డౌన్లోడ్ చేయదు అనమాట. ఆల్రెడీ లోకల్లో మన సిస్టమ్ మన ఫోన్లో స్టోర్ చేసుకుంటుంది, అదే దాంట్లో తీసుకొని వస్తుంది. సో ఇదన్నమాట రిక్వైర్మెంట్స్ నేను ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు ఒకసారి కోడ్ లెవెల్‌లో చూద్దాం. కోడ్ ఎట్లా రాసినామో ఏంటిదో ఏంటని. సో ఫస్ట్ ఏం చేశా అంటే ఒక బేసిక్ ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నా. దాని తర్వాత నాట్ దిస్ వన్. ఇదనమాట. ఇది ఒకసారి నేను కోడ్ స్ట్రక్చర్ ఏదో టాస్కే గాని అన్నట్టు ఏం లైట్ తీసుకోలేదు. దీనికి కూడా మనం అన్ని కరెక్ట్‌గా స్ట్రక్చర్స్ గాని అన్నిటిని కరెక్ట్‌గా మెయింటైన్ చేసాం అనమాట. సో ఫస్ట్ మెయిన్ కాడ నుంచి వద్దాం. మనం మెయిన్ దాంట్లో ఇక్కడ ఏం చేశా అంటే బేసిక్‌గా ఒక థీమ్ లాంటిది తీసుకున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే నేను నేమ్డ్ రౌటింగ్ వాడా అనమాట గెటెక్స్‌తో. అంటే దీన్ని నేమ్డ్ రౌటింగ్ అంటే ఏంటంటే నేను ముందే రౌట్స్ నేమ్స్ డిఫైన్ చేసుకుంటా. లేకపోతే మనం బేసిక్‌గా ఎట్లా చేస్తాం, నావిగేటర్ డాట్ పుష్ అని పెట్టేసి అక్కడ మనం రెస్పెక్టివ్ క్లాస్ ఇస్తాం కదా. ఈవెన్ గెట్ డాట్ టు అని పెట్టి అక్కడ నేమ్ ఇస్తాం. అక్కడ మనకి నేమ్డ్ అని ఒకటి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ముందే మన స్క్రీన్‌లో ఉండే రౌట్స్ అన్నిటిని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే మనకి డీప్ లింకింగ్ అని, అంటే మన అప్లికేషన్ ఎవరైనా వాట్సాప్‌లో షేర్ చేసినప్పుడు లింక్ వస్తది కదా. దాని మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ స్క్రీన్‌లో నావిగేట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ డీప్ రౌటింగ్ అనేది మనకి చాలా హెల్ప్ అయితదన్నమాట. ఫేవర్ చేస్తది. సో అందుకోసమనే మనం ఇక్కడ డీప్ రౌటింగ్‌ని యూజ్ చేసి చేసేసినాం. హ్మ్. ఫస్ట్ ఏందంటే ఇక్కడ మన అప్లికేషన్‌లో ఏదైతే స్క్రీన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఆ స్క్రీన్‌కి ఏ నేమ్‌తో రౌటింగ్ అవ్వాలి, ఆ స్క్రీన్ ఏంటిది, సారీ ఇది ఆ స్క్రీన్ ఏంటిది, అండ్ దాని తర్వాత ట్రాన్సిషన్. ఇట్లా మనం క్లిక్ చేసినప్పుడు ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ మూవ్ అయ్యేటప్పుడు ట్రాన్సిషన్ వస్తుంది కదా, ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఏంటిది, అంటే ఒక స్క్రీన్ ఇంకో స్క్రీన్‌కి. అది ఆ ట్రాన్సిషన్ మోడ్ ఏంటిదని పెడదాం. అండ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఎన్ని సెకండ్స్ ఉండాలి ఆ ట్రాన్సిషన్ అనేది పెట్టుకోవాలి. ఇదంతా మనం డిఫాల్ట్ అనమాట. ఇంకా మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి, మీరు కావాలనుకుంటే మనం మెయింటైన్ చేసుకోవచ్చు. డూప్లికేట్ కావాలా లేక ఓపాక్, సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అని మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకోండి. అండ్ ఇక్కడ బైండింగ్ అని ఉంటుంది అనమాట, హోమ్ బైండింగ్. సో ఇక్కడ బైండింగ్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక కంట్రోలర్ మనకి గెటెక్స్ లో కంట్రోలర్స్ ఉంటాయి కదా, సో ఆ కంట్రోలర్ ని మనం ఇనిషియలైజ్ చేసుకోవడానికి ఇది పెట్టుకున్నాం అనమాట. మనం ఎప్పుడైతే ఈ స్క్రీన్ లోకి వెళ్తామో మనకు ఆటోమేటిక్ గా ఒక కంట్రోలర్ ని ఇక్కడ మనం గెటెక్స్ లో ఏంటంటే మనకి అన్ని కంట్రోలర్ తో మనం చేసుకుంటా ఉంటాం.
ఆ! ఇది ఇది ఇనీషియల్ రౌట్. సో, ఇనీషియల్ రౌట్ వచ్చేసి మనకి పోకీమాన్ లిస్ట్ స్క్రీన్‌కెళ్తది గదా! సో, ఈ పోకీమాన్ లిస్ట్ స్క్రీన్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మనం డేటా గెట్ జేయడానికి ఏందంటే ఒక కంట్రోలర్ క్రియేట్ చేసామనమాట. పోకీమాన్ కంట్రోల్ అని. కంట్రోల్ ఇక్కడేందంటే మనకి ఫెచ్ కార్డ్స్ అనమాట. ఈ డేటా వచ్చేదాన్ని మనం ఫెచ్ కార్డ్స్ అంటాం. ఓకే. ఇక్కడ నేనేం చేశానంటే ఒక ఆర్ఎక్స్ మనకి గెటెక్స్‌లో ఆర్ఎక్స్ ఉంటదనమాట. సో, ఆర్ఎక్స్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నా. వచ్చిన డేటా మొత్తాన్ని ఒక కార్డ్స్‌లో ఇట్లా పెట్టుకున్నా. అండ్ కరెంట్ పేజ్ అంటే మనం ఫస్ట్ గెట్ చేసేది ఇనీషియల్ పేజ్ 0 కదా! అండ్ పేజ్ సైజ్ అంటే పర్ రికార్డ్ నాకెంత కావాలి. తర్వాత ఇక ఫెచ్ రికార్డ్స్ అనే ఒక మెథడ్ చేశా. ఆల్రెడీ లోడింగ్ ఉంటేనేమో నేను రిటర్న్ చేసేస్తాను. ఒకవేళ లోడింగ్ లేకపోతేనేమో డేటా గెట్ చేస్తాను. ఇక్కడ మనకి డేటా గెట్ చేసేటప్పుడు ఏందంటే నేను నెట్వర్క్ కాన్స్టెంట్స్ అని ఇంకో ఫైల్ తీసుకున్నాను అనమాట ఇక్కడ. మీరు కూడా ఒకసారి కోడ్ గో త్రూ అవ్వండి. కోడ్ గో త్రూ అయితే మీకు కూడా ఈజీగా అర్థమవుతది. ఇక్కడ నెట్వర్క్ కాన్స్టెంట్స్‌లో ఒక బేస్ యూఆర్ఎల్ తీసుకున్నాను అనమాట. సో, ఈ బేస్ యూఆర్ఎల్ ఈస్ నథింగ్ బట్ వాళ్ళిచ్చిన యూఆర్ఎల్. వాళ్ళిచ్చారు కదా! ఈ యూఆర్ఎల్. సో, దాన్ని నేను బేస్ అంటే ఇక్కడ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి నేను బేస్ యూఆర్ఎల్ తీసుకొని ఒక నెట్వర్క్ కాన్స్టెంట్స్‌లో పెట్టుకున్నా. నెట్వర్క్ కాన్స్టెంట్స్‌లో పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం డేటా గెట్ చేసేది చూపిస్తున్నా. తర్వాత డిస్‌ప్లే చేసేది చూపిస్తా. అండ్ ఇక్కడ మనం పేజ్ సైజ్ పేజ్ నంబర్ అనేది ఇక్కడ అపెండ్ చేస్తాను. ఈ డేటా కాల్ చేసే దగ్గర. అండ్ తర్వాత వచ్చిన డేటానికి మనం ఇక్కడ పార్సింగ్ చేస్తాను, స్టేటస్ చెక్ చేస్తాను, వచ్చిన డేటాని డీకోడ్ చేస్తాను, వచ్చిన కోడ్‌ని మొత్తాన్ని లేపేసి ఇక్కడ నేను ఒక మోడల్ క్రియేట్ చేశాను అనమాట. ఇట్లా మొత్తం. ఈ మోడల్ అనేది కొంచెం కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటది. మీరు ఈవెన్ చాట్‌జీపీటీకి ఇచ్చి క్రియేట్ చేయమన్నా క్రియేట్ చేస్తది. ఇది అంటే మనం ఈ డేటా వస్తుంది కదా! మనకి ఇన్ని రికార్డ్స్ వచ్చినాయి కదా! ఇందులో ఒక రికార్డ్ తీసుకుంటే మనకి సరిపోయేదన్నమాట. సో, ఏదైనా ఒక రికార్డ్ తీసుకొని ఇవన్నీ జేసన్‌లో బేసిక్‌గా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఇట్లా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మీరు చాట్‌జీపీటీకెళ్ళి క్రియేట్ డాట్ మోడల్ అన్నా క్రియేట్ చేసేసిద్దది. క్రియేట్ డాట్ మోడల్ ఫర్ దిస్ విత్ డిఫ్ డిఫాల్ట్ వాల్యూస్. క్రియేట్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ హ్యాండిల్ నల్ అంటే నల్ వాల్యూని కూడా హ్యాండిల్ అని మీ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మీరు ఆ ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అది మనకి ఇట్లా ఒక మోడల్ క్రియేట్ చేస్తుంది. నేను కూడా ఇంత పెద్ద వాటిని మనం మాన్యువల్గా క్రియేట్ చేయలేం కదా! సో, అందుకోసం నేను కూడా మోస్ట్లీ చాట్ జీపీటీ వాడుతున్నా నౌ ఈ డేస్ మనకి ఏదైనా ఎలాంటి వర్క్స్ చేయాలంటే. ఎందుకంటే ఇక్కడ మనం స్పెసిఫిక్గా నేర్చుకునేది ఏమి ఉండదు. మనం ఆ మోడల్ని బట్టి కానీ మీకు స్ట్రక్చర్ తెలుసుంటే ఈజీ అనమాట. నాకు ఇది మొత్తం తెలుసు. అందుకోసమనే ఒక మోడల్ క్రియేట్ చేసుకుని. ఈ మోడల్ ఏందంటే మనకి డేటాని చాలా సెక్యూర్ అండ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకుంటది. మనకు గూడా తర్వాత ఎప్పుడైనా కావాలనుకున్నా గాని, మనం ఈజీగా రీడ్ చేసుకోవడానికి బావుంటదనమాట. ఇక నేను వచ్చిన డేటా మొత్తాన్ని లూప్‌లో రన్ చేసి, ఒక డేటా లెక్క కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ మనం 2 ఆపరేషన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ స్క్రోల్ చేసినప్పుడు నాకు మళ్ళీ కొత్త డేటా వస్తది. అప్పుడు కూడా మనం హిట్ చేసేది సేమ్ ఏపీఐ కాల్. జస్ట్ పేజ్ నంబర్ చేంజ్ అయ్యిద్ది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఒకవేళ ఫస్ట్ సారి వస్తే డైరెక్ట్‌గా లిస్ట్‌కి యాడ్ చేయమంటున్నా. ఇక్కడ మనం పోకీమాన్ లిస్ట్ ఉంది కదా! సో, దానికి యాడ్ చేయమంటున్నా. ఒకవేళ సెకండ్ సారి అంటే కింద స్క్రోల్ చేసినప్పుడు వస్తే ఆల్రెడీ ఏదైతే పైన లిస్ట్ ఉందో దానికి అపెండ్ చేయమంటున్నా. ఎందుకంటే మనం ఇక్కడ కింద స్క్రోల్ చేసినప్పుడు కొత్త డేటా వస్తది కదా! మనం ఏపీఐ కాల్ చేసినప్పుడు. ఆ వచ్చిన డేటాను ఆల్రెడీ ఉన్న డేటాకి అపెండ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ స్క్రోల్ చేసుకునే కొద్దీ డేటా పెరుగుతూనే ఉంటది. మళ్ళీ మనం పైకి స్క్రోల్ చేస్తే మళ్ళీ మనకు పాత డేటా కావాలి కదా! సో, అందుకోసమని ఇక్కడ మనం అపెండ్ చేస్తున్నాం. ఒకవేళ మనకు అది లేకపోతే డైరెక్ట్‌గా ఇట్లా కాల్ చేసుకున్నా సరిపోయిద్దనమాట. అని చేసుకున్నాం. తర్వాత కరెంట్ పేజ్‌ని అప్డేట్ చేసినాం. సో, ఇదే అనమాట మనం ఫెచ్ కార్డ్స్ చేసింది. చాలా సింపుల్ ఉంటది. ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఇనిషియల్‌గా హోమ్ స్క్రీన్‌లో రాగానే ఇక్కడ గిట్ ఆన్ ఇనిట్ అని ఒకటి ఉంటదనమాట. మనం కాల్ చేసేటప్పుడు మనం ఈ బటన్‌కి కాల్ చేస్తే మనకి డేటా వచ్చేస్తది. ఇక్కడ ఏం చేశా అంటే జస్ట్ నేను స్క్రోలింగ్ చూపిస్తా. సో, ఎట్లా డిస్‌ప్లే చేశా అని. సో, ఇక్కడ డిస్‌ప్లే అంటే ఇక్కడ మనం ఇది ఓబీఎక్స్ గదా! సో, ఇక్కడ మనం దీన్ని మీరు గెట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అక్కడ. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకవేళ లోడింగ్ అయితుందా? లేకపోతే ఎంప్టీ ఉందా? లేదా? అన్న దాని గురించి ఒకవేళ అంటే డేటా గెట్ చేస్తుంటే ఏంటంటే మనం ఇక్కడ ఒక లోడర్ లాంటిది చూపిస్తున్నాం ఫస్ట్. ఒకవేళ ఇది ఎంప్టీ ఉందనుకోండి పోకీమాన్ లిస్ట్ నాట్ ఫౌండ్ అని మనం ఏదైతే డేటాని ఇక్కడ మనం అపెండ్ చేసుకున్నామో ఆ లిస్ట్‌ని ఎంప్టీ స్టేట్ చూపిస్తున్నాం.
ఒకవేళ అది లేకపోయిందంటే మనం ఇక్కడ గ్రిడ్ వ్యూ బిల్డర్ తీసుకున్నాం అనమాట. సో గ్రిడ్ వ్యూ బిల్డర్ 2x2 తీసుకున్నాం. ఒకవేళ 3 కావాలనుకుంటే మీరు జస్ట్ ఇక్కడ 3 పెడితే కార్డులు కూడా ఆటోమేటిక్గా 3 వస్తాయి. ఆస్పెక్ట్ రేషియోని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన రిక్వైర్మెంట్ వాడిచ్చింది 2 కాబట్టి మనం 2 పెట్టుకున్నాం. అదే నేను 3 ఇస్తే ఇట్లా వస్తుంది, ఎందుకంటే మన ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది కదా, సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మన రిక్వైర్మెంట్ బట్టి. కానీ నేను 2 ఇచ్చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఐటమ్ కౌంట్ కాడ నేను ఏం చేస్తున్నా అంటే ప్రెసెంట్ మన లిస్ట్ ఏదైతే ఉందో ఆ సైజ్ తీసుకుంటున్నాం. ఒకవేళ లోడ్ అవుతుందంటే ఏంటంటే దీనికి ఎక్స్ట్రా ఒకటి యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ లోడర్ చూపిస్తున్నాం కదా, మీరు ఇక్కడ చూసుంటే ఇక్కడ లోడర్ చూపిస్తున్నాం కదా, ఈ లోడర్ చూపించడానికి ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా లోడ్ అవుతున్నప్పుడు ఎక్స్ట్రా ఒకటి సైజ్ యాడ్ చేస్తున్నాం అనమాట. దీనికి ఉన్న సైజ్కి ఎక్స్ట్రా యాడ్ చేసి ఆ ప్లేస్ లో లోడర్ చూపిస్తుంది. ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా, సో ఇండెక్స్ అనేది లెస్ దాన్ అని ఉంటే ఇది ఇక్కడికి వెళ్తాం, లేకపోతే లోడర్ చూపిస్తాను. మనం ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక లోడర్ వస్తుంది. అదేంటంటే మనకి ఇన్ఫైనైట్ లోడర్ అన్నమాట. ఇది కార్డ్ లెవెల్ కాదు, ఇన్ఫైనైట్ లోడర్. సో అందుకోసమే మనం ఇట్లా ఒకటి పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ ఎట్లా వర్క్ అవుతుందని కూడా మీకు డౌట్ రావచ్చు. సో అందుకోసమని ఇక్కడ మనం నోటిఫికేషన్ లిజనర్ పెట్టినాం అనమాట. ఈ బేసిక్ ఈ నోటిఫికేషన్ లిజనర్ అంటే మనం ఏదైనా ఒక కాంపోనెంట్కి ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ దాన్ని ఏదైనా యాక్షన్ కానీ ఏదైనా జరిగితే అది మనకి చెప్పిద్ది అనమాట. లైక్ ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన స్క్రోల్ నోటిఫికేషన్ అని మనకి డిఫాల్ట్ గా ఫ్లటర్ లో అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఆ నోటిఫికేషన్ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ బేసిక్ మనం ఏం చేసినాం అంటే చెప్తాది. ఇక్కడ నేను ఒక స్క్రోల్ కంట్రోలర్ తీసుకున్నాను అనమాట. ఈ స్క్రోల్ కంట్రోలర్ ఏంటంటే మనం ప్రోగ్రామాటికల్ గా మనకు కనిపించే ఒక స్క్రీన్ లో మనం స్క్రోల్ అనేది ఈ కంట్రోలర్ ద్వారా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమని స్క్రోల్ కంట్రోలర్ తీసుకున్నా. దాని తర్వాత ఏంటంటే ఆ స్క్రోల్ కంట్రోలర్కి ఒక లిజనర్ యాడ్ చేశా. ఈ లిజనర్ మనం ఇనిట్ స్టేట్లో యాడ్ చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఎప్పుడైతే ఒక చేంజ్ ఏదైనా జరిగిందంటే ఈ రెస్పెక్టివ్ స్క్రీన్ లో మనకి ఈ యాడ్ లిజనర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది అనమాట. ట్రిగ్గర్ అయ్యి మనకి చెప్పింది ఇక్కడ మనకి డేటా అనేది చేంజ్ అవుతుందని. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనం చెక్ చేసుకుంటాను అనమాట. లైక్ స్క్రోలింగ్ ఎండింగ్కి వెళ్ళిందా లేదా. అంటే ఒక ఎండింగ్కి వెళ్తే ఇప్పుడు నేనంటే ఇక్కడ ఎండింగ్ పెట్టా. ఒకవేళ ఎండింగ్ కాకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఒక 80% కానీ 50% కానీ మీ రిక్వైర్మెంట్ బట్టి లోడ్ అయ్యేటట్లు పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే స్క్రీన్ ఒకవేళ ఇట్లా స్క్రోలింగ్ అనేది చివరికి వెళ్ళిందో నేను ఎమ్మటే మళ్ళీ ఫెచ్ ఏపీఐ కాల్స్ చేస్తాను అనమాట. కంట్రోల్ దట్ ఫెచ్ కాల్స్. ఇక్కడ ఏం చేస్తున్నా జస్ట్ నేను ఈ పేజ్ కౌంట్ అనేదాన్ని పేజ్ అనేదాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నా. పేజ్ కౌంట్ అనేదాన్ని నేను సేమ్ డేటా తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను ఇది వాడా అనమాట. మనకి మెథడ్ లో మనకి డిఫాల్ట్ పారామ్స్ ఉంటాయి కదా, మనకి పేజ్ సైజ్ అనేది నేను చేంజ్ చేయను, ఓన్లీ పేజ్ ఒకటే చేంజ్ చేస్తాను. అందుకోసమనే నేను ఇట్లా పెట్టాను. అది పేజ్ సైజ్ ఫిక్స్డ్ 10 పెట్టేసుకున్నా. ఒకవేళ నేను కావాలనుకుంటే ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ నేను పేజ్ సైజ్ నాకు ఒకవేళ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ డిఫాల్ట్ గా 10 ఉంచాలనుకున్నా కాబట్టి నేను అది పాస్ చేయట్లా. జస్ట్ పేజ్ నెంబర్ చేంజ్ చేస్తాను. ఆటోమేటిక్ గా పేజ్ నెంబర్ చేంజ్ కాగానే మళ్ళీ ఏపీఐ హిట్ జరిగింది, మళ్ళీ డేటా వస్తుంది. ఇదేమంటే ఇక్కడ ఫస్ట్ టైం అన్నమాట. ఇదేమో ఫస్ట్ టైం డేటా వస్తాయి. అండ్ ఇదేమో సెకండ్ టైం నుంచి సెకండ్ టైం సెకండ్ టైం ఆన్వర్డ్స్ అనమాట. ఇట్లా మనం చేసుకోవచ్చు. ఇట్లా మనం డేటా గెట్ అయింది. డేటా గెట్ కాగానే ఎప్పుడైతే డేటా అప్డేట్ అయిందో ఆటోమేటిక్ గా మనం మళ్ళీ ఇక్కడ మనం ఓబిఎక్స్ యూజ్ చేసాం కదా, ఆటోమేటిక్ గా మన డేటా కూడా ఆల్మోస్ట్ అంతే రెండర్ అయిపోయింది అనమాట. సేమ్ అదే లాజిక్ మనం ఇక్కడ కూడా రాసినాం. ఒకవేళ ఆ నోటిఫికేషన్ లో ఒక ఎండ్కి వెళ్ళగానే మనం ఆ సేమ్ ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే రాసినామో అదే కండిషన్ ఇక్కడ కూడా రాసినాం. మనం ఒక చోట రాసుకునే సరిపోయింది. సో ఇక్కడ ఏదైతే మనం పిక్సెల్స్ రాసుకున్నామో పిక్సెల్స్ ఇక్కడ మ్యాక్స్ స్క్రోల్ ఎక్స్టెంట్ సేమ్ ఇక్కడ కూడా మనం అదే రాసుకొని చేసుకున్నాం. కానీ ఇది మనకి సెర్చ్ అప్పుడు కూడా ఉపయోగపడింది. మనం చెక్ చేస్తాము సెర్చ్ లేనప్పుడు. సో ఈ విధంగా మనం రాసుకుంటాం అనమాట. యాక్చువల్గా మీరు అక్కడ రాసిన ఒకటి ఇక్కడ రాసిన ఒకటి అనమాట. మనం ఇక్కడ కండిషన్ పెట్టుకున్నాం కదా, ఈ స్క్రోల్ రీజన్ అన్నప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి ఇది ట్రిగ్గర్ అయిపోయింది. సో ఈ విధంగా చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్చ్. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఎందుకు యాడ్ చేసాం అక్కడ ఎందుకు. మీరు ఏదైనా ఒక ప్లేస్ లో యాడ్ చేసుకున్నా సరిపోదు. నేను ఏ రిక్వైర్మెంట్ కోసం యాడ్ చేసా అంటే నోటిఫికేషన్ ఎండ్ రిలీజన్ చేయడానికి ఎక్కడ యాడ్ చేసినట్టున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ సెర్చ్ చూసారు, బేసిక్ ఇది చూస్తే యాప్ బార్ లెక్క ఉంది. ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఇచ్చా. సో ఇక్కడ ఏంటంటే నేను ఫ్లాగ్ మెయింటైన్ చేస్తాను అనమాట. ఈ సెర్చింగ్ అని బై డిఫాల్ట్ గా ఫాల్స్ పెట్టేసా.
సో ఇది ఎప్పుడైతే ఫాల్స్ ఉంటుందో, ఫాల్స్ ఉన్నప్పుడు జస్ట్ మనకి ఏంటంటే జస్ట్ ఒక టెక్స్ట్ వ్యూ వస్తుంది, పోకేమాన్ లిస్ట్ అని వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇదేమో నేను యాక్షన్స్ లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఎప్పుడైతే నాట్ ట్రూ అంటే ఒక సెర్చ్ అయిపోతేనే వస్తుంది. బై డిఫాల్ట్ మన ఫాల్స్ ఉంటుంది కాబట్టి ట్రూ ఇది వచ్చేస్తుంది. దాని తర్వాత మనకి ఈ లిస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను దీని మీద క్లిక్ చేస్తానో, లైక్ ఎప్పుడైతే ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తానో, సెర్చ్ ఐకాన్ మీద, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఐకాన్ ఇక దీని మీద క్లిక్ చేయగానే సెర్చింగ్ అనేది ట్రూ చేసేసాను అనమాట. ఇక్కడ ట్రూ చేయగానే మనకి ఏంటంటే ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ యూఐలో మనం ఏం చేసినాం, ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెట్టినాం, ఒక క్యాన్సిల్ ఐకాన్ బటన్ పెట్టినాం అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ ఇది యాక్చువల్గా టెక్స్ట్ ఫీల్డ్, మీకు కనపడడానికి అట్లా కనిపించట్లేదు కానీ ఇక్కడ మనకి ఇదైతే ఒక టెక్స్ట్ ఫీల్డ్. సో ఇది మన టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ మనకు ఏదైనా కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. నేను లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాడుతున్నాను, అందుకే అది కీబోర్డ్ చూపించట్లేదు. బై డిఫాల్ట్ గా కీబోర్డ్ అది హైడ్ అయి ఉంటుంది అనమాట. మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను జనరేషన్స్ అని సెర్చ్ చేసాను. సో జనరేషన్స్ అని సెర్చ్ చేస్తే మనకి డేటా వచ్చేస్తుంది. ఇది ఎట్లా చేసామంటే మనం టెస్ట్ కంట్రోలర్లో మనం ఆన్ చేంజ్ అని ఒకటి తీసుకున్నా. సో ఆన్ చేంజ్ తీసుకొని ఇక్కడ నేను రాశాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకోటి నేను డీబౌన్సింగ్ ఎఫెక్ట్ అని ఒకటి యూజ్ చేశాను. ఈ డీబౌన్సింగ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం సెర్చ్ చేసేటప్పుడు ఇట్లా టైప్ చేస్తూనే ఉంటాం కదా. సో టైప్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక మన ఆన్ చేంజ్ లిజన్ చేసినప్పుడల్లా మనకి ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఎందుకంటే ఆన్ చేంజ్ అంటే ప్రతి క్యారెక్టర్ కి మనకి ఇది కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను డీబౌన్సింగ్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఇది కొంచెం గ్యాప్ ఇస్తుంది అనమాట. మనకి సెర్చ్ కి మనం ఇంత టైమర్ అని పెట్టుకోవచ్చు, 50 ms అంటే ఒకేసారి ఏపీఐ కాకుండా ఎవ్రీ 500 అంటే హాఫ్ సెకండ్ కి మాత్రమే మన సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. అది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎవ్రీ సెకండ్ కి వెళ్ళాలి అంటే మనకి డిలే చేయడం వల్ల ఏంటంటే ఏపీఐ కాల్స్ రెడ్యూస్ అయితే అంటే మనకి పర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. లేకపోతే ప్రతి క్యారెక్టర్ సపోజ్ జనరేషన్స్ అనేది ఒక 13 క్యారెక్టర్స్ అంటే 13 ఏపీఐ కాల్స్ వెళ్తాయి అనమాట. సో అట్లా కాకుండా ఈ డీబౌన్సింగ్ ఎఫెక్ట్ ఏం లేదంటే మనం సెట్ ఆఫ్ టైం పెట్టుకుంటాం, ఎవ్రీ హాఫ్ సెకండ్ మాత్రం ఒక రిక్వెస్ట్ ఉంది అంటే యూజర్ ఎంటర్ చేయడానికి టైం ఇస్తాం. ఇంక ఇది 1 సెకండ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. 1 సెకండ్ అంటే ఎవ్రీ 1 సెకండ్ అంతలోకి యూజర్ కూడా టైప్ చేస్తాడు, టైప్ చేసిన తర్వాత రిక్వెస్ట్ పంపిస్తాం. సో అప్పుడు మనకి 2 3 ఏపీఐ కాల్స్తో పని అయిపోయింది అనమాట. 13 ఏపీఐ కాల్స్ ఎక్కడ, 2 ఏపీఐ కాల్స్ ఎక్కడ, మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. అందుకోసమని ఈ డీవాన్సింగ్ ఎఫెక్ట్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే డీవాన్సింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక టైమర్ క్రియేట్ చేసుకుంటాం. ఒక టైమర్ క్రియేట్ చేసి ఆ టైమర్ యాక్టివ్ లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఒకవేళ యాక్టివ్ లో ఉంటే క్యాన్సిల్ చేస్తాం అనమాట. ఆల్రెడీ ఒకవేళ లేదంటే ఒక టైమర్ క్రియేట్ చేస్తాం. టైమర్ 500 మిల్లీ సెకండ్స్ క్రియేట్ చేస్తాం, లేకపోతే లైక్ హాఫ్ సెకండ్ అనమాట. అండ్ ఒకవేళ మన సెకండ్ ఉంటే 1 సెకండ్ అని పెట్టుకోవచ్చు. క్వైరీ తీసుకుంటాం. ఆ, ఒకవేళ ఇది ఎంటీ ఉందంటే మనం డిఫాల్ట్ కార్డ్స్ గెట్ చేయడానికి నేను వెయిట్ పెట్టా. అంటే ఒకవేళ ఇది మనం క్లియర్ అయిపోయింది, సెర్చ్ జీరో ఉందంటే మన డిఫాల్ట్ లిస్ట్ చూపించాలి కదా. ఒకవేళ అలా కాదు, ఇది మనకి సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి సెర్చ్ రిజల్ట్స్ అని ఒకటి ఉంది. సో ఈ ఏపీఐని మనం ఏం చేస్తామంటే ఈ ఏపీఐని మనం హిట్ చేస్తాం, మనకి డేటా వచ్చేస్తుంది. డేటా వచ్చిన తర్వాత సేమ్ మనం పైన ఏదైతే చేసినామో ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్. ఉన్న డేటాను మొత్తాన్ని మనం గెట్ చేసేస్తాం. గెట్ చేసేసి పోకీమాన్ లిస్ట్ సేమ్ ఏదైతే మోడల్ లిస్ట్ ఉందో ఆ మోడల్ లిస్ట్కి అపెండ్ చేసేస్తాం అనమాట. ఇక్కడ మనం యూజ్ చేసే మోడల్ కూడా సేమ్, మోస్ట్లీ ఒక యూఐకి సేమ్ మోడల్ వస్తుంది. మనం ఏదైతే మోడల్ అంతకుముందు క్రియేట్ చేసినామో ఆ మోడలే ఇక్కడ మనం కూడా యూజ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ కొత్త మోడల్ ఏమి మనం ఇక్కడ క్రియేట్ చేయట్లేదు. డేటాను మనం యాడ్ చేసేసినాం అంతే, సెర్చ్. అండ్ ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది కదా, ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది కదా. సో అది ఎట్లా చూద్దాం. సో ఇక పోకీమ్యాన్ లిస్ట్ కానీ మనం ఇక్కడ ఒక కామన్ విజిట్ క్రియేట్ చేసాం, పోకీమ్యాన్ విజిట్ అని. సో ఈ విజిట్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏదైతే యూఐలో రెండర్ అవుతుందో ఆ పర్టికులర్ ఇండెక్స్ మోడల్ ని మనం ఈ పోకీమ్యాన్ విజిట్ కి పాస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం క్యాచ్ నెట్వర్క్ వాడడం యాజ్ పర్ రిక్వైర్మెంట్ వాళ్ళు వాడమన్నారు కదా. సో దానికోసం ఇక్కడ మనం క్యాచ్ నెట్వర్క్ ఇమేజ్ తర్వాత ఆ డీటెయిల్స్ అన్నిటి మనం ఇక్కడ షో చేస్తున్నాం అనమాట. ఏది డీటెయిల్స్ అయితే కావాలో మనం ఆ డీటెయిల్స్ అన్నిటిని ఆ, ఇక్కడ మనం షో చేస్తాను. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలి కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఈ పర్టికులర్ పోకీమ్యాన్ విజిట్లోనే నేను పెట్టేసా. ఈ డీటెయిల్స్ అనేది ఏంటంటే మనం ఆల్రెడీ మెయిన్లీ ఇక్కడ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా. డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ పోకీమ్యాన్ డీటెయిల్స్ స్క్రీన్కి వెళ్ళాలని. సో మనం యాజ్ పర్ దట్ ప్లాన్ మనం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నేమ్డ్ వాడాం అనమాట. ఒకవేళ నేమ్డ్ కాకుండా మనం బేసిక్గా వాడాలంటే ఏంటంటే గెట్ ద టు
ఓకే మెయిన్ డీటెయిల్ స్క్రీన్. సో, ఒకవేళ వాడాలనుకుంటే ఇట్లా వాడతామనమాట. మామూలుగా నేమ్డ్ రౌటింగ్ గాకుండా డైరెక్ట్ రౌటింగ్ అయితే. నేమ్డ్ రౌటింగ్ గాబట్టి మనం ఆల్రెడీ ఇది డిక్లేర్ ఇక్కడ చేసినాం గాబట్టి ఇదే నేమ్‌ని యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇది ఎట్లా అంటే మనకి నావిగేటర్ ఉంటది కదా! మీకు నావిగేటర్ ఐడియానే ఉంటది. నావిగేటర్ డాట్ పుష్‌లో ఇక్కడ మనకి మెటీరియల్ పేజ్ రౌట్‌లో సిటీఎక్స్ తీసుకొని ఓకే మ్యాన్. సో, ఈ విధంగా మనం ఇదైతే నార్మల్ నావిగేషన్. నేను గెటెక్స్‌ని యూజ్ చేస్తున్నా కాబట్టి నేను గెటెక్స్ నావిగేషన్ చెప్పా. సో, దీని బదులు నేమ్డ్ నావిగేషన్ అయినా సేమ్ మనం ఇంతే యూజ్. ఒక నేమ్డ్ నావిగేషన్ కూడా మనం యూజ్ చేయాలంటే సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే పుష్ నేమ్డ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. పుష్ నేమ్. సో, పుష్ నేమ్డ్ అన్న దగ్గర మనం ఇక్కడ మనం మనది ఏదైతే అనుకుంటామో మనం అది ఇస్తాం అనమాట. లైక్ డీటెయిల్స్. సో, ఈ విధంగా చేసుకుంటాం. అండ్ దీని మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేస్తాం. అంటే మనం ఈ పర్టికులర్ క్లిక్ చేసిన మోడల్ పాస్ చేయాలి కదా! సో, ఈ మోడల్‌ని కూడా నేను ఇక్కడ పాస్ చేస్తాను. ఆహ్, సారీ ఏదో ఎర్రర్ వచ్చింది. ఓకే. ఓకే. యాక్చువల్‌గా మనం ఇది రిమూవ్ చేయాలి. అండ్ ఒకసారి నేను హార్డ్ రిస్టార్ట్ యాక్చువల్‌గా ఈ కోడ్ ఉంది కదా! ఇక్కడ మనం డేటా ఏం పాస్ చేయలేం కదా! సో, అందుకోసమనే మనకి నల్ ఎర్రర్ వచ్చిందనమాట. సో, నేను రీస్టార్ట్ చేస్తాను యాప్‌ని. రీస్టార్ట్ చేశాక మనకు అప్లికేషన్ అనేది వచ్చేసింది. దీని మీద నేను క్లిక్ చేసిన. క్లిక్ చేయగానే మనకు డీటెయిల్స్ పేజ్ వచ్చేసింది. సో, డీటెయిల్స్ పేజ్ ఎక్కడ మనం దాని నేమ్ ఏంటిది? ఇది డీటెయిల్స్ పేజ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే గెట్ ఆర్గ్యుమెంట్స్‌ని గెట్ చేసుకున్నాను. ఆర్గ్యుమెంట్స్‌ని గెట్ చేసుకొని వచ్చిన దాన్ని మనం ఇక్కడ యూఐలో డిస్‌ప్లే చేస్తున్నాం అన్నమాట. సేమ్ మళ్ళీ ఇక్కడ హీరో కార్డ్ నేను ఇక్కడ హీరో యానిమేషన్ వస్తుంది కదా! ఇట్లా మనం ముందుకి వెనక్కి వెళ్ళినప్పుడు ఇట్లా బ్యాక్ వచ్చినప్పుడు, ఫ్రంట్‌కి వచ్చినప్పుడు ఒక యానిమేషన్ లెక్క వస్తుంది కదా! సో, అదేంటంటే మనం ఏదైతే విడ్జెట్ నుంచి వెళ్తామో ఆ విడ్జెట్‌కి హీరో అనేది ఒక యానిమేషన్ ట్యాగ్. అక్కడ ఒక ఐడీ ఇచ్చి సేమ్ డీటెయిల్స్ పేజ్‌లో కూడా సేమ్ అదే మనం ఐడీ ఇచ్చినాం అనుకోండి. ఇక్కడ ఇక్కడ దీనికి ఐడీ ఇచ్చిన. ఈ రెండిటి మధ్య ఈ 2 ఒక ఐడీ అయితే ఏందంటే రెండిటి మధ్య యానిమేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. సో, ఈ విధంగా మనం పెట్టుకున్నాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ చూపిస్తాను. హ్మ్. అంతే. ఇదనమాట అప్లికేషన్. ఇక్కడేందంటే వీటన్నిటికి కామన్ విడ్జెట్ ఒకటి క్రియేట్ చేసి, ఆ కామన్ విడ్జెట్‌తో నేను డిస్‌ప్లే చేస్తాననమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఏదైనా చేంజెస్ చేయాలని అన్ని చోట్ల చేయొచ్చని జస్ట్ ఒక నేమ్ ఇక్కడ జస్ట్ దీనికి ఒక టైటిల్, వాల్యూ పంపిస్తాను. ఈ టైటిల్, వాల్యూ పంపించి దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాననమాట. అండ్ ఇక్కడేందంటే, ఇక్కడ మనం అటాక్స్ ఇక్కడ ఏదైనా డేటా ఉన్నా ఇక్కడ మనం సపోజ్ అటాక్స్ అని ఉంది. ఈ డేటాను మొత్తం కూడా మనం ఇట్లా లూప్‌లో రన్ చేసుకొని పెట్టుకుంటున్నాం అనమాట. ఈ సెక్షన్ టైటిల్ కోసం అనేది ఏంటంటే, ఇక్కడ ఒక సెక్షన్ టైటిల్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసినాం. అండ్ దీని కింద ఏంటంటే, మనం ఒక మెథడ్‌ని లూప్ రన్ చేసుకొని చేసుకుందాం అనమాట. సో, ఈ విధంగా నేను ఈ అప్లికేషన్ క్రియేట్ చేశాను. మోస్ట్‌లీ ఇదే అనమాట. మన స్ట్రక్చర్ గూడా అంతే. కాన్స్టెంట్స్ అన్ని కాన్స్టెంట్‌లో, కంట్రోలర్స్ అన్ని కంట్రోలర్స్‌లో, మోడల్స్ అన్ని మోడల్స్‌లో, స్క్రీన్స్ అన్ని స్క్రీన్స్‌లో, విడ్జెట్స్ అన్ని విడ్జెట్స్‌లో. మన అప్లికేషన్ రియల్ టైమ్ స్ట్రక్చర్ అయినా గూడా సేమ్ ఇదే స్ట్రక్చర్‌ని ఫాలో అయితామనమాట. సో, ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇదనమాట అప్లికేషన్. ఒకసారి ఈ కోడ్ గూడా మనకిక్కడ గిట్‌హబ్‌లో అవైలబుల్ ఉంది. నేను ఈ లింక్‌ని గూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. కామెంట్‌లో పెడతా చెక్ చేయండి. ఇలాంటి అప్లికేషన్‌ని చూస్తేనే మీకు క్లారిటీ వస్తదనమాట. లైక్ ఏది ఎట్లా చేయాలి ఏంటని. సో, ఇక్కడ గూడా నేను ఎవ్రీథింగ్ ఇచ్చా అనమాట. లైక్ ఏది ఎట్లా వాడాలి ఏందని. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకేదైనా డౌట్స్ గాని ఏమైనా వస్తే నాకు వాట్సాప్‌లో గాని, ఇక్కడ కామెంట్ సెక్షన్‌లో గాని చేయండి. ఇలాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ మీకు ఇంకా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏ లెవెల్ ఆఫ్ బిగినరా, ఇంటర్మీడియేటా లేక అడ్వాన్స్‌డ్ టాపిక్స్ కావాలని. సో, నేను దాన్ని బట్టి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.